ఫెమీ రైట్స్ అనే యాప్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ. ఇక్కడ మహిళలు డ్రైవర్లుగా మహిళలే ఉంటారు. ఇదివరకు క్యాబ్స్ కోసమే ఆలోచించిన నేను వై నాట్ మనం ఆటోలు, టూ వీలర్లు అండ్ కార్లతో సహితం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. ఫెమీ రైట్స్ అంటే ఇట్స్ ఎ యాప్ డిజైన్డ్ ఫర్ ఉమెన్ అండ్ డ్రివన్ బై ఉమెన్. సో దీని వెనకాల రీజన్, ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక సురక్షితమైన సేఫ్ రైట్స్ని ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యం. జనరల్గా కమర్షియల్ ఇదిలో ఉన్నవాళ్ళు జస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు. బట్ కమిషన్ తీసుకోవడం మా లక్ష్యం కాదు కాబట్టి మేము జీతాల్లో డిజైన్ చేసి, అలాగే ఉమెన్కి ఎన్ని నెసెసిటీస్ ఉంటాయి అన్ని నెసెసిటీస్ కూడా మన యాప్ నుంచి ప్రొవైడ్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నాము. అండ్ యాజ్ పాసిబుల్ యాజ్ థింగ్స్ వీ కెన్ డూ దట్. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఫౌండర్గా నేను కోరుకునేది ఫెమీ రైట్స్ ఒక విశాఖపట్నంకే పరిమితం కాకుండా ఇండియా లెవెల్లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. హాయ్, నమస్తే. నేను మీ దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా. ఈరోజు మనం ముందున్నది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫెమీ రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే ఎన్నో ఆర్గనైజేషన్స్ లైక్ జేసీఐ, వైజాగ్ శ్రీ సంకల్ప్, యువ సంకల్ప్, లక్ష్య సాధన్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఫైన్ ఆర్ట్స్. అండ్ షీ యాక్టివ్లీ ప్రమోట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్. మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఈ తరానికి. ఈరోజు మనం మీడియాతో ఉన్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. అండ్ షీ ఆల్సో హ్యావ్ అచీవ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ లైక్ గోల్డెన్ ఉమెన్ ఇన్ 2019 అండ్ IAA అవార్డ్ ఇన్ 2021. ఇంకా అలాగే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మేడంకి. సో మీట్ వన్ అండ్ ఓన్లీ విజనరీ యాక్టర్ హూస్ బిహైండ్ ఫెమీ రైట్స్. ఈరోజు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్ని చాలా పట్టుదలతో, చాలా డెడికేషన్తో ఇంతవరకు వచ్చినారు. ఈరోజు ఆ మేడంతో మనం మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. చాలా ప్రౌడ్గా ఉంది. సో మ్యామ్, ఫెమీ రైట్స్ అంటే ఏమిటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఫెమీ రైట్స్ అంటే ఏమిటి అని చెప్పాలంటే దానికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై షీ క్యాబ్స్. సో షీ క్యాబ్స్ అనేది ఒకటి నేను హైదరాబాద్లో చూడటం జరిగింది 2018లో. సో అప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఉమెన్ ఫర్ ఉమెన్ అంటే ఒక సెక్యూర్డ్ రైట్స్ ఉమెన్ ఫర్ ఉమెన్ అనగానే మనకు ఒక రకమైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ కంఫర్టబుల్ అనిపిస్తుంటుంది. సో అది నాకు చాలా మనసుకు చాలా నచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఎట్లాగైనా మనం విశాఖపట్నంలో కూడా తీసుకురావద్దామని నేను ఇది 2019లో డ్రాఫ్ట్ చేయడం జరిగింది. 2020 నుంచి దీనికి ప్రయత్నాలు సన్నాహాలు మొదలైనాయి. బట్ కోవిడ్ వల్ల 2020, 2021లో ఏం చేయలేకపోయాము. 22లో క్యాబ్ ట్రైనింగ్ అన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది. సో దాంట్లో కొంతమంది మహిళలు ముందుకు వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు అంత ఛాలెంజ్ని తీసుకోలేకపోయారు. సో ఆ సంకల్పం అక్కడే నాంది పలికింది. సో ఇంత కష్టంగా ఉన్న దాన్ని మనం అంటే ఎక్కడ వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళకి అది ఈజీ చేస్తూ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కలిగించడానికి సంకల్పం చేసుకొని ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫెమీ రైట్స్ అని ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఫెమీ రైట్స్ అనే యాప్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ. ఇక్కడ మహిళలు డ్రైవర్లుగా మహిళలే ఉంటారు. సో ఇదివరకు క్యాబ్స్ కోసమే ఆలోచించిన నేను వై నాట్ మనం ఆటోలు, టూ వీలర్లు అండ్ కార్లతో సహితం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. సో ఫెమీ రైట్స్ అంటే ఇట్స్ ఎ యాప్ డిజైన్డ్ ఫర్ ఉమెన్ అండ్ డ్రివన్ బై ఉమెన్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ జనరేషన్లో జెండర్ బయాస్ లేకుండా ముందుకెళ్తున్న తరుణంలో మీరు ఎందుకు మళ్ళీ ఉమెన్ టు ఉమెన్ లైక్ మళ్ళీ జెండర్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? లైక్ ఏంటి రీజన్ ఏంటి అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఐ షుడ్ ఆన్సర్ ఇట్ ఆల్సో. ఎందుకంటే ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నప్పటికీ కూడా, ఎంత ఆధునికత్వంలో మనం మహిళలు ముందుకెళ్తున్నప్పటికీ కూడా వీ డోంట్ ప్రెడిక్ట్
ప్రాబ్లమ్స్ బయట ఎట్లా ఉంటాయి అనేది ప్రాబ్లమ్స్ లేవని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. సో బస్సులో ప్రాబ్లమ్స్ లేవా? ట్రైన్లో ప్రాబ్లం లేదా? ఎక్కడ ప్రాబ్లం లేదు? ఆటోలో ప్రాబ్లం లేదా? ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు సే ద కంపెనీ నేమ్, బట్ 2-వీలర్గా వచ్చి సర్వీసెస్ అందిస్తున్నప్పుడు ఒక మెయిల్ వస్తుంటే ఒక ఫీమేల్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ప్రాబ్లం లేదా? ఒక తండ్రిని అడగండి, ఒక హస్బెండ్ని అడగండి, ఒక మదర్ని అడగండి, ఒక సిస్టర్ని అడగండి. చూస్తూ చూస్తూ ఈ ఈ పాశ్చాత్యమిక పోకడలు అంటే ఈ వెస్టర్నైజ్ కల్చర్ మనలో ఇన్ డెప్త్కి రూట్స్ వరకు వెళ్ళిపోతుంది. మరి దీన్ని మనం ఆపగలమా లేదా? ఆపే ప్రయత్నం చేద్దాం కదా. అంటే ఒక దోవ మనం చూపిస్తే, ఒక వే మనం ఒక ఆప్షన్ చూపిస్తే, ఇప్పుడు అక్కడ ఫీమేల్ డ్రైవర్స్ లేరు కాబట్టి మేల్ డ్రైవర్తో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే ఫీమేల్ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తే నో బడీ విల్ స్విచ్ దాట్. సో ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒక తల్లిగా నేను ఆలోచించేదే, ప్రజలు అందరూ తల్లులుగా ఆలోచిస్తారు, తండ్రులు ఆలోచిస్తారు, బ్రదర్స్ ఆలోచిస్తారు, హస్బెండ్స్ కూడా ఆలోచిస్తారు. ఉమెన్ సెక్యూరిటీ మనం ఎంత ప్రొవైడ్ చేసుకోగలిగితే ఆ సొసైటీ అంత బాగుంటుంది. ఐ డోంట్ సే విశాఖపట్నంలో మనకి ఇలాంటి వాతావరణం లేదు, బట్ ఇది నేను ఇక్కడ ఫౌండర్గా ఉన్నాను కాబట్టి విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నాం. కానీ ఈ యాప్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ వెళ్తుంది, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది, అండ్ మేబీ ఆల్ ఓవర్ గ్లోబ్ కూడా వెళ్ళొచ్చు. సో అంత లాంగ్ విజన్లో మనం, అంత సూపర్ విజన్లో మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదంత ఈజీ అయిన జాబ్ కూడా కాదు. జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు సే, ఏ మహిళైనా బయటకు వస్తున్నప్పుడు తను ఇల్లు వాకిలి అంతా సర్దుకొని, మ్యారీడ్ ఉమెన్ అయితే ఇల్లు వాకిలి సర్దుకొని పిల్లలకి బాక్సులు ఇచ్చి ఇంటి పని అంతా చేసుకొని బయటకు వచ్చి పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేయాలి. సో అక్కడ హై ఛాలెంజ్ ఉందన్నమాట, చాలా ఛాలెంజింగ్. అంటే అగైన్ దిస్ ఈజ్ అ డ్రైవింగ్ ఫీల్డ్. మరి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మహిళల కోసం ముందుకు రావాలి. తద్వారా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది ఉంటుందమ్మా, చిన్న వయసులో జరిగేవి జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్లో కానీ, కాలేజీకి వెళ్ళే ఏజ్లో కానీ, వర్కింగ్ స్పేస్లో కానీ ఇది ఎవరికి చెప్పుకోలేరు. నాకు ఇలా ఇబ్బంది కలిగిందని కూడా నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ మెచ్యూరిటీ రావాలంటే 30-40 ఏళ్ళు రావాలి. ఈ 30-40 లోపల పిల్లలు, ఉమెన్ కూడా చాలా సఫర్ అవుతారు. అది నా నాలెడ్జ్కి నేను చాలా 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 విన్నాను, చాలా చూశాను. సో ఇట్లాంటి మనకి ఒక వే వేసుకోగలిగితే, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం తెచ్చుకోగలిగితే, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గుండె ధైర్యం ఉన్న మనుషులు వెళ్ళిపోతారు, ఎలాగైనా వెళ్ళిపోతారు. సో ఎక్కడైతే ఎవరైనా ఇబ్బంది పడే పిల్లలు ఉన్నారో, ఎక్కడైనా ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. అండ్ ఇదొక సేఫ్టీ ఒకటే కాదు, నేను దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్గా కూడా చూడమని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల వేల మందికి ఉపాధి కలిగిస్తుంది. అండ్ ఎవరి కింద పని చేయకుండా, అంటే స్వతహాగా వాళ్ళు బతకచ్చు. ఫ్రీ టైంలో రైడ్స్కి వెళ్ళి ఒక ఉమెన్ని ఇక్కడి నుంచి గమ్యస్థానం చేరిస్తే చాలు. అది 2-వీలర్ అయినా, 3-వీలర్ అయినా, 4-వీలర్ అయినా, మనకి అంటే డ్రైవర్కి వెళ్ళే వాళ్ళకి ఏముండదు, కస్టమర్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫెమీ రైడ్స్ని ఇంత చక్కగా యాప్ తీసుకురావడం జరిగింది. సో దీని వెనకాల రీజన్, ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక సురక్షితమైన సేఫ్ రైడ్స్ని ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యం. చాలా ఇన్నోవేటివ్గా ఉంది. సో రాధిక మ్యామ్ వైజాగ్లోనే ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఏంటి? అగైన్ గుడ్ క్వశ్చన్. జనరల్గా బీయింగ్ వర్కింగ్ ఇన్ ఎన్జిఓస్ అండ్ ఒక ఎన్జిఓ బాధ్యత కానీ, లేకపోతే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక సొసైటీలో ఏది లేదో అది తీసుకురావాలి, ఏది లేదో రిక్వైర్మెంట్ చూసుకొని దాన్ని తీసుకురావాలి. సో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకని ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. మీరు హైదరాబాద్లో చూసుకుంటే షీ క్యాబ్స్ అని కొన్నాళ్ళు రన్ అయింది, అలాగే మనకి బెంగళూరులో పింక్ క్యాబ్స్ అని ఉంది, అలాగే ముంబైలో ఉంది, అలాగే కలకత్తాలో పింక్ ఆటోస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా వేరే రాష్ట్రాల్లో ఇది ఒక సెక్టర్, పెద్ద ఎత్తున కానీ చిన్న ఎత్తున కానీ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, అంటే ఒక గ్రూప్, ఒక పింక్ క్యాబ్స్ అని కానీ ఒక సిస్టమ్ నడుస్తున్నది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటిది ఏమీ లేదు కాబట్టి, ఫౌండర్గా నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి, అండ్ విశాఖపట్నం ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ అండ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్.
అందుకని విశాఖపట్నంలో మనం ఇది పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఫ్రాంచైజ్ వస్తున్నాయి. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఫ్రాంచైజ్ కోసం రెడీగా ఉన్నారు. బట్ ఇది గ్రౌండ్ లెవెల్లో ఒక 3 to 6 months నడిపిన తర్వాత మేము ఫ్రాంచైజ్ మోడల్కి దీన్ని తీసుకెళ్తాం. ఇది చాలా పెద్దగా అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఫెమిరైట్స్ లక్ష్యం ఏమిటి? సింపుల్ అమ్మా, ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఇట్స్ అ క్లియర్ విజన్. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకటి డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఆర్ వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. మహిళలే సహకారం కావాలి. ఈరోజు డ్రైవింగ్ అని మనం నేర్చుకున్న విద్యతో అది మనకి ఉపాధికి దోహదం అవ్వాలి. సో మా నినాదం షుడ్ బి ఇండిపెండెంట్, ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ప్రతి మహిళకి డ్రైవింగ్ రావాలి. సో మనం డ్రైవింగ్ స్కూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మహిళలను ఎంకరేజ్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ ఫెమిరైట్స్లో ఎంతోమంది ఉమెన్కి ఇది ఎంపవర్ అవ్వాలి, అంటే ఎంతమందికో ఇది జీవనోపాధిగా అవ్వాలని గుండె ధైర్యం ఉన్న వాళ్ళు, డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదలకూడదని, మహిళల కోసం మహిళలు ముందుకు రావాలని మరొకసారి ఈ సందర్భంగా శ్రీ ఛానల్ మీడియా ద్వారా తెలుపుతున్నాను. సో రాధిక మ్యామ్, ఫెమిరైట్స్కి ఉన్న యాప్ అదొక కమర్షియల్ యాప్ అయినా మిగతా వాటిల్లాగా, లేదంటే దానికి ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఇది యాప్గా మిగతా వాటిలాగా డిజైన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే ఎక్కడ లేని విధంగా మహిళల్ని మనం జీతాలకు తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకు ట్రస్ట్ వచ్చే వరకు కంపెనీ వాళ్ళ బ్యాక్ సపోర్ట్గా ఉండడానికి జీతాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మంత్లీ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. అంటే యాప్ ఇంకా రన్ అయినా కాకపోయినా ప్రజలకి ఇది అలవాటు అయ్యే లోపల మా కంపెనీ సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. అండ్ అగైన్ ఇక్కడ జనరల్గా యాప్ మాత్రమే యూజ్ చేసుకున్నందుకు కంపెనీ 20 to 30%, కొన్ని ఏరియాలో 40% కూడా తీసుకుంటున్నారు. సో అదర్ యాప్స్ అన్నీ కూడా మన ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న యాప్స్ అన్నీ కూడా 20 to 30% వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అంటే ఒక యాప్ యూజ్ చేసుకున్నందుకే డ్రైవర్ వాళ్ళకి 20 to 30% కమిషన్ తన రైడ్లో ఇవ్వడానికి ఉంటుంది. బట్ వేర్ కమింగ్ ఫర్ ఫెమిరైట్స్, మనం దీన్ని కేవలం యాప్గా అలా పెట్టేసి ఎప్పుడు నడుస్తుందో అప్పుడు అన్నట్టుగా లేము. ఇది మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, అండ్ కంపెనీ సెక్యూరిటీస్ లైక్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో యాప్లో చేసేవాళ్ళు యాప్లో చేస్తారు, భరోసా కావాలనుకునే వాళ్ళు ఇలా సాలరీస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్, వాట్ యూ హ్యాస్క్డ్, మామూలుగా ఒక యాప్లో ఒక పిక్ అండ్ డ్రాప్, అంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు వాళ్ళని వదిలేస్తే అక్కడితో ఆ బాధ్యత అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫెమిరైట్స్లో ఇది డిజైన్డ్ ఫర్ ఉమెన్ కాబట్టి శానిటరీ ప్యాడ్స్ మా ఉమెన్ డ్రైవర్స్ దగ్గర మా వెహికల్స్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీకు శానిటరీ ప్యాడ్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాల్ ఫెమిరైట్స్. అంటే ఒక్కొక్కసారి ఆ విషయం కూడా షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కూడా చాలా ఎక్కువ ఇబ్బంది అనిపించవచ్చు ఒక్కొక్కసారి. ఆర్ అఫ్కోర్స్ వేరే యాప్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ ఫెమిరైట్స్ స్పెషాలిటీ ఏంటి, ఇంకా ఉమెన్స్ కోసం ఏం చేస్తున్నారంటే మనం మహిళలకి శానిటరీ నాప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అలాగే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ ఫ్యూచర్ మనకి గ్రాసరీ పిక్ అండ్ డ్రాప్స్ కూడా మనం చేసుకుంటాం. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ. మహిళలు ఇప్పుడు కొంతమంది డబల్స్ నడిపించలేరు, సింగిలే నడిపిస్తారు. అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసిందనమాట. సో దే కెన్ ఆల్సో గెట్ జాబ్స్, అండ్ వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీ చేసి వాళ్ళు కూడా వాళ్ళ సంపాదన మొదలు పెట్టచ్చు. సో జనరల్గా ఉన్న యాప్స్కిను ఫెమిరైట్స్కి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. జనరల్గా కమర్షియల్ ఇదిలో ఉన్న వాళ్ళు జస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు. బట్ కమిషన్ తీసుకోవడం మా లక్ష్యం కాదు కాబట్టి మేము జీతాల్లో డిజైన్ చేసి, అలాగే ఉమెన్కి ఎన్ని నెసెసిటీస్ ఉంటాయి అన్ని నెసెసిటీస్ కూడా మన యాప్ నుంచి ప్రొవైడ్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నాము. అండ్ యాజ్ పాసిబుల్ యాజ్ థింగ్స్ వీ కెన్ డూ దట్. ఎస్. సో మ్యామ్, ఈ ఫెమిరైట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ రకమైన ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? లైక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు? యా, ఐ షుడ్ సే దట్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు అదర్ కమర్షియల్ యాప్స్ లాగా జస్ట్ యాప్ లాంచ్ చేసేస్తే డ్రైవర్లు వచ్చేయాలి, డ్రైవర్లు తిరిగిన దాని మీద కంపెనీకి బెనిఫిట్స్ వస్తాయి, ఎన్ని రైట్స్ వస్తాయి అన్ని కంపెనీకి వచ్చే కమిషన్ మీద వాళ్ళు అక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటారు. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, యాజ్ ఐ సెడ్, ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం, అండ్ ఐఎమ్ ట్రయింగ్ దట్ ఇన్ విశాఖపట్నం. సో ఇక్కడ ఏమవుతున్నదంటే ఒక టాబు ఉంది, మహిళలు డ్రైవర్స్గా రావడానికి అంత ఇష్టపడట్లేదు. ఏ ఉద్యోగమైనా ఒక రూఫ్ కింద చేయడానికో లేకపోతే
ఐదర్ 5,000కైనా 10,000కైనా ఒక దగ్గర స్థిరంగా కూర్చొని పనిచేయాలనుకుంటున్నారు తప్ప ఒక డ్రైవర్గా రావడానికి నామర్ద అనేది ఒకటి ఛాలెంజింగ్గా ఉంది. బట్ ఇది కొంచెం అవేర్నెస్ రావాలి, మోటివేషన్ మేము కూడా చెప్పాలి. అప్పుడు కొంచెం అంటే ట్రస్ట్ గెయిన్ అయిపోయిన తర్వాత ఇది మీరు గమనిస్తే ఇదివరకు పెట్రోల్ బంక్స్లో ఎక్కడ ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చూస్తే అందరూ ఆడవాళ్ళే ఉంటున్నారు, మగవాళ్ళు తక్కువ ఉంటున్నారు. ఇదివరకు పెట్రోల్ ఆ జాబ్లో కూడా నుంచొని చేయాలనుకొని అది కూడా వెళ్ళేవాళ్ళు కాదు. బట్ పోను డెవలప్ అవుతుంది, అంటే ఒక టైం పడుతుంది. ఇట్ మే టేక్ 1 or 2 years. బట్ ఒక రోజున ఇది అందరికీ కూడా అందుబాటులోకి వస్తుందని నేను పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఛాలెంజెస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నాకు గుండె ధైర్యం ఉంది, నేను బండి తీస్తాను, నేను కారు వేసుకొని వెళ్ళిపోతాను. బట్ నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు కూడా నా కుటుంబం నా కోసం ఆలోచిస్తుంది. రోడ్డు మీద రేపైనా జరిగితే, పోలీస్ కేసులు అయితే ఇంతవరకు వెళ్ళిపోతారు. బట్ ఎంతమంది రోడ్ల మీద తిరగట్లేదు, ఎంతమంది వాహనాల్లో రోడ్ల మీద తిరగట్లేదు. ఎక్కడో 10% యాక్సిడెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ 90% సక్సెస్ గురించి ఆలోచించట్లేదు. నేను ఈ రోజున ఈ యాప్ పెట్టానని యాప్ కోసం చెప్పట్లేదు ఈ మాట. ఇన్ జనరల్ భయం అలా ఉంటుంది. అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షనే అక్కడ కూడా ఒక మన గురించి ఆపుతూ మన రిస్ట్రిక్ట్ చేస్తున్నది ఎవరు? మన పేరెంట్సో, బ్రదరో, హస్బెండో, సిస్టరో, మదరో. వద్దమ్మా మనకి ఎందుకు అన్నట్టుగా ఉంటుంది. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి మనని చాలా రిస్ట్రిక్ట్ చేసే అవకాశం డ్రైవర్స్కి ఎక్కువ ఉంది. బట్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను, 10% యాక్సిడెంట్స్నే ఎక్కువ ఫ్రేమ్ చేసి చూసుకుంటున్నాం. బట్ 90% సక్సెస్గా చాలా చక్కగా ఈ రోజున విశాఖపట్నంలో మోర్ దెన్ 50% సెల్ఫ్ డ్రైవ్లో లేడీస్ వెళ్ళిపోతున్నారు. టౌన్లో మీరు ఒకసారి చూస్తే ఒక అరగంటలో ఆడవాళ్లే ఎక్కువ కనబడతారు, ఇంకా చాలా పెద్ద పెద్ద వెహికల్స్లో కనిపిస్తారు. సో ఇది భయం తప్ప మరొకటి లేదు. డ్రైవింగ్ ఈజ్ జస్ట్ మైండ్ సెట్. ఇక్కడ కావాల్సిందే ఆత్మధైర్యం అంతే. సో దాన్ని జయిస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో గుండె ధైర్యంతో ఆడవాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆడవాళ్ళ కోసం, మహిళల కోసమే మనం తోడ్పడుతున్నాము. సో మన లేడీస్ని ఒక కంఫర్ట్ జోన్స్లో ఉంచడానికి మన మహిళలే ముందుకు రావాలి. సో ఇది ప్రజల వరకు రీచ్ అవ్వాలి. అండ్ ఆ భయాలన్నీ పక్కన పెట్టి కుటుంబం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సో మ్యామ్, అలాగే ఫెమిరైట్స్లో శాలరీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటారు? చాలా బాగుంటాయి. అంటే బేసిక్ స్టార్టింగ్ శాలరీ మనకు 10,000. 2 వీలర్స్కి 10,000 ప్రొవైడ్ చేస్తున్నాం, ప్లస్ ఇన్సూరెన్స్, ప్లస్ ఇన్సెంటివ్స్. అంటే వాళ్ళు ఈ రోజున మనం అదర్ యాప్స్లో చూసుకుంటే ప్రైమ్ టైం అనేది ఒకటి ఉంటుంది. పొద్దున్న పూట స్కూల్స్కి, ఆఫీస్కి వెళ్ళే టైంలో వాళ్ళు పనిచేస్తే జస్ట్ 6 నుంచి 9, 10 లోపలే వాళ్ళు 400-500 సంపాదించేస్తున్నారు అదర్ యాప్స్లో. సో అదే రకంగా మనం మన షెడ్యూల్ని డిజైన్ చేసుకోగలిగితే సంపాదన చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు కమిషన్ బేస్లో కూడా చేయొచ్చు. కమిషన్ క్వశ్చన్ మార్క్గా అంటే ఇంకా తెలియదు కాబట్టి, కొంతమందికి తెలియదు కాబట్టి మనం శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. నిజంగా వాళ్ళు కమిషన్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వెళ్తే కనుక ఇది చాలా చక్కని అవకాశం. అంటే ఎంత లేదన్నా రోజుకు ఒక 500 జనరేట్ చేసేయచ్చు. సో మనం స్టార్టింగ్ శాలరీ 10,000 పెట్టాం. బట్ ఈ 10,000 దాటేసి వాళ్ళు సంపాదిస్తే ఆ 10,000 దాటి ఎంత సంపాదించినా వాళ్ళకి దాంట్లో 80% ఇచ్చేస్తున్నాం, 20% మనం తీసుకుంటున్నాం. ప్లస్ అది కాకుండా వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని హాస్పిటల్స్లో కన్సల్టేషన్ కూడా ఫ్రీగా మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ మా డ్రైవర్లకి మేము ఇచ్చే బెనిఫిట్స్. సో ఇప్పుడు మీకు 2 వీలర్ గురించి చెప్పాను. ఇప్పుడు అలాగే ఆటోలు కూడా చాలా అంటే చాలా చీప్గా తీసేస్తారు. ఆటో మేము నడపం అని చాలా చక్కగా చెప్పేస్తారు. బట్ అక్కడ కూడా నెసెసిటీ ఉంది. స్కూల్ పిల్లలకి ఆటోలు కావాలి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఆటోలు కావాలి. ఆటో అనేది తక్కువ సంపాదన ఏం కాదు. నిజం చెప్పాలంటే ఎకనామికల్గా ఆటోని ఎక్కువ ఇష్టపడతారు అందరూ. ఎక్కువ అంటే కార్ అంటే కొంచెం లగ్జరీ కింద వస్తుంది. ఎకనామికల్గా మనకు ఆటో అందుబాటులో ఉంటుంది ఏ ఉమెన్కైనా కానీ. స్కూల్ గోయింగ్ కావచ్చు, జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఎకనామికలీ ఆటో ఈజ్ ఫార్ బెటర్ దెన్ కార్. ఆటో పట్టుకున్నప్పటికీ కూడా జీతం అయితే 15,000 స్టార్టింగ్. ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి 20,000 కూడా ఇవ్వడం జరిగింది ఎమిరేట్స్లో. సో అకార్డింగ్ టు దర్ ఎక్స్పీరియన్స్ జీతం 20,000 నుంచి కూడా ఉంటుంది. సో దీనికి బియాండ్ వాళ్ళు సంపాదించిన రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తారు కొంతమంది. సంపాదిస్తే 20,000 తర్వాత ఎంత వచ్చినా కూడా వాళ్ళకి దాంట్లో 80%, మాకు 20%. అగైన్ సేమ్ వాళ్ళకి ఇన్సూరెన్స్లు, ఇన్సెంటివ్స్లు, కంపెనీ సపోర్టు, హెల్త్ సపోర్టు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు కార్ స్టార్టింగ్ శాలరీ 20,000. సో అక్కడి నుంచి
వాళ్ళు యాప్లో కొంచెం అలవాటు అయ్యే వరకు అండ్ మేము ఇప్పుడు పికప్ డ్రాప్స్ సర్వీసెస్ కూడా చేస్తున్నాం. అండ్ మామూలుగా జనరల్గా అయితే యాప్లో జస్ట్ మనం 5 నిమిషాల ముందు బుక్ చేసుకుంటాం, దొరకచ్చు దొరక్కపోవచ్చు. ఇక్కడ మనకి మంత్లీ బుకింగ్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ గారు స్కూల్కి వెళ్ళాలి, రోజు ఉండే పనే కదా అది, 30 రోజులకే ఎంగేజ్ మాట్లాడేసుకుంటారు. రోజు ఇంకా యాప్తో పని లేకుండా ఈ బుకింగ్ మంత్లీ బుకింగ్లో వాళ్ళు మన డ్రైవర్లు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళటం నుంచి అక్కడి నుంచి స్కూలుకి డ్రాప్ చేయడం, పిక్ అండ్ డ్రాప్ 2 కూడా చేయడం జరుగుతున్నది. సో ఇలా డిజైన్ చేసామన్నమాట. సో ఇలాగా ఈ ఎంగేజ్ అవుతూ పిక్ అండ్ డ్రాప్స్ చేసేవాళ్ళు మంత్లీ వాళ్ళందరూ కూడా శాలరీస్లో చేసుకోవచ్చు, ఆర్ వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు. సో ఎంత సహకారం కంపెనీ నుంచి ఉండాలంటే అంత సహకారం మనం ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. సో దీన్ని మన మహిళలు యూజ్ చేసుకోవాలి, ముందుకు రావాలి. మ్యామ్ అలాగే యాప్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి? లైక్ యాప్లో రేట్స్ ఎలా ఉంటాయి? యాప్ ఇంకా లాంచ్ చేయలేదు, మనం ఆగస్ట్లో దీన్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. యాప్ లాంచ్కి ముందు నేనేమనుకుంటున్నానంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ మాకు రెడీగా శాలరీస్కి పెట్టుకొని లాంచ్ చేయడానికి చూస్తున్నాము. అండ్ ఈ సందర్భంగా శ్రీ మీడియా వాళ్ళని కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఇట్లా మనం జీతాలు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి డ్రైవింగ్స్ వచ్చిన వాళ్ళు, లైసెన్స్ వచ్చిన వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దట్ మీకు ఇంత మంచి శాలరీస్ అండ్ కంపెనీ సపోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని డ్రైవ్ చేయడానికి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ కావాలి కాబట్టి అక్కడే జాప్యం జరుగుతున్నది, ఛాలెంజ్ కూడా అదే. సో దీన్ని బీట్అవుట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ఇప్పుడు రీచ్ బాగుంది. ఫెమీ రైట్స్ అంటే అందరికీ తెలిసింది. ఫోన్లు చేసి సింహాచలం, ఇదివరకు సింహాచలంలో ఆఫీస్ అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు సింహాచలంలో ఆఫీస్ అన్నా కూడా సిటీ నుంచి రావడం జరుగుతున్నది. రోజుకి 1-2 మంది, 1-2 జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇప్పటికి 10 మెంబర్స్ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఒక 15 మెంబర్స్ బైక్ డ్రైవర్స్ వచ్చేసారు. ఇంకొక 15 బైక్ డ్రైవర్స్ రాగానే మనం యాప్ లాంచ్కి వెళ్ళిపోతాం. ఆగస్ట్లో ఖచ్చితంగా దీన్ని లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యాప్ రేట్స్ అడిగారు కదా, యాప్ రేట్స్ యూజువల్గా మనకి తక్కువలో ఏ యాప్ అయితే ఉంటుందో ఆ యాప్కి సమానంగా రేట్స్ ఉండటం జరుగుతుంది. సో రాధిక మ్యామ్, ఫెమీ రైట్స్ డ్రైవింగ్ స్కూల్ స్థాపించారు కదా, దాని వివరాలు కొంచెం చెప్పండి. ఇది కూడా ఛాలెంజే. అంటే ఏమవుతుందంటే మనకి విశాఖపట్నంలో జనాభా 2024కి 24 లక్షలకు చేరింది. దీంట్లో ఆడవాళ్ళు 12 లక్షలు. 12 లక్షల ఆడవాళ్ళలో కూడా మొత్తం మళ్ళీ కంపేర్ చేసుకుంటే ఈ 24 లక్షల జనాభాలో డ్రైవర్ రేషియో ఎట్లుందో చెప్తాను. 1:100 ఉంది. అంటే 100 మంది మగవాళ్ళు డ్రైవర్లుగా ఉన్న దగ్గర ఒక్క లేడీ డ్రైవర్గా ఉన్నారు. సో ఇది మనం మార్చాలి, గేమ్ చేంజ్ అవ్వాలంటే నేను ఇంకో డ్రైవింగ్ స్కూల్స్ మీద డిపెండ్ అయితే నాకు అవ్వదు. సో వీ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ ఫెమీ రైట్స్ డ్రైవింగ్ స్కూల్. ఇక్కడ కూడా ఉమెన్ ఇన్స్ట్రక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ ఇన్స్ట్రక్టర్స్ ఊళ్ళో ఉన్నారండి కొంతమంది. వాళ్ళందరినీ మనం ఫెమీ రైట్స్లో రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అలాగే ఇది ఉమెన్ ఫర్ ఉమెన్ కంపెనీ కదా అని అప్పటి వరకు ఇండివిజువల్గా చేసుకుంటున్న వాళ్ళు కూడా శాలరీ బేస్లో మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది. సో అలాగా డ్రైవింగ్ స్కూల్ మనం మార్చి నుంచి స్టార్ట్ చేసాం. మార్చిలో కూడా చెప్తాను మీకు, ఉమెన్స్ డే ఆఫర్గా 2500కే మనం దీన్ని లాంచ్ చేసాం. ఫీజ్ స్ట్రక్చర్ కూడా 2500కే క్యాబ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం డ్రైవింగ్ స్కూల్, కారు నేర్చుకోవటం. సో అక్కడ కూడా చాలామంది మహిళలు ముందుకు వచ్చారు, చాలా చక్కగా నేర్చుకున్నారు. ఆ తర్వాత 2-3 నెలల్లో మా వాళ్ళు ఒక 30-40 మంది వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, మా ఇన్స్ట్రక్టర్లు 18 రోజుల్లోనే నేర్పించడం. స్వప్న టీచర్, ఎస్పెషల్లీ స్వప్న టీచర్ గారు స్వప్న గారు ఇన్స్ట్రక్టర్గా వచ్చారు. ఇక్కడ సింహాచలంలో ఆవిడ 1 టౌన్ నుంచి అప్ అండ్ డౌన్ చేసి రోజు పొద్దున సాయంత్రం వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మేడం దగ్గర నేర్చుకున్న వాళ్ళు విత్ ఇన్ 18 డేస్లో చక్కగా వాళ్ళు నేర్చుకోవటం, సాటిస్ఫైడ్ స్టూడెంట్స్ అంటే పేరెంట్స్. అంటే మా డ్రైవింగ్ స్కూల్లో 18th డేకి పేరెంట్ ఆ స్కూల్ ఆ కారులో వెళ్ళి, అంటే ఒక పాప మా దగ్గర నేర్చుకుంది, ఆ తండ్రి ఆ 18వ రోజు వెనక్కి ఉండి చూసి ఆ 2 పాయింట్లు ఏవో చెప్పి, ఇవి రాలేదండి, ఈ 2 కూడా నేర్పిస్తారా, ఇంకో 2 రోజులని అడగటం కూడా జరిగింది. తప్పకుండా నేర్పిస్తా అని స్టీపులో కార్ ఎట్లా నుంచోబెట్టాలన్న చిన్న డౌట్ ఆ అమ్మాయికి ఉండిపోయింది. అది కూడా క్లారిఫై చేసి సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ని ఈ రోజున ఆత్మధైర్యంతో కాన్ఫిడెన్స్గా మాకు కారు వచ్చు అన్న కాన్ఫిడెన్స్తో మన డ్రైవింగ్ స్కూల్ నుంచి వాళ్ళని పంపడం జరుగుతున్నది. సో ఇదే కాక డ్రైవింగ్ స్కూలు పెట్టినందుకు మనకి ఐటీడీఏ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
ఐటీడీఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ అడుగుతున్నారు. సో శిక్షణ ప్లస్ ఉపాధి అనే కాన్సెప్ట్ మేము తీసుకురావడం జరిగింది. అసలు దానికోసమే డ్రైవింగ్ స్కూల్ లాంచ్ చేయడం జరిగింది. నాకు ఈ ప్రాజెక్టు అగైన్ ప్రౌడ్ టు సే, మనం ఇన్కాపరేట్ అయ్యి డిసెంబర్లో మన కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోతే ఫిబ్రవరి కల్లా నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఐటీడీఏ ప్రాజెక్ట్. కాకపోతే మరి ఎలక్షన్ కోడ్ అని దీంతో మేము చేయలేకపోయాం. కానీ లేకపోతే ఈ పాటికి ఒక బ్యాచ్ 170 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని ఐటీడీఏ నుంచి నాకు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఉంది. సో వాళ్ళని కూడా మనం విశాఖపట్నం నేను రిక్వెస్ట్ చేశాను. నేను జనరల్గా ఇవన్నీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. బట్ స్టిల్ స్కూల్ ఇక్కడ మరి విశాఖపట్నం పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను కూడా మానిటరింగ్ చేస్తానని చెప్పుకొని ఒప్పించుకొని ఆ 170 మెంబర్స్ కూడా మనం విశాఖపట్నం తీసుకొస్తాం. డిఆర్డిఓలో అకామిడేషన్ ఇప్పిస్తాం. వాళ్ళకి 30 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ విగరస్గా జరుగుతుంది విత్ ప్రాక్టికల్ అండ్ థియరీ నాలెడ్జ్. సో ఇంత చక్కగా ఈ డ్రైవింగ్ స్కూల్ డిజైన్ చేయడం జరిగింది. నెలకు ఒక ట్రైనింగ్ చొప్పున ఒక 3-4 నెలలు చేసుకుంటూ పోతే యాప్లో కావాల్సిన డ్రైవర్స్ అందరూ చక్కగా వస్తారు. మేము అనుకున్న లక్ష్యాన్ని మేము రీచ్ అవుతాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఎంతోమందికి ఉపాధి మన ఫెమిరేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రాధిక మ్యామ్ ఇప్పటి వరకు ఎంతో సాధించారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఫ్యూచర్ స్టెప్స్ ఏ రకంగా తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను సాధించింది ఒక ఎత్తు అయితే నా ఫ్యూచరు ఇంకో ఎత్తు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎన్నో అనుకుంటాం, మనం చాలామంది ఎన్నో చేయాలనుకుంటారు. బట్ దాన్ని రూపాన్ని తీసుకురావడానికి మనకి ఇన్వెస్టర్స్, బిజినెస్ మోడ్యూల్ ఇవన్నీ చాలా అవసరం. ఇప్పుడు ఇంతవరకు నేను జయించింది ఏంటంటే నమ్మకాన్ని జయించాను. మరి ఇంకా ముందు ఏం చేయాలంటే ఆ నమ్మకాన్ని నిలుపుకునే ప్రయత్నం నేను 100% 365 days నేను వర్క్ చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఫెమిరేట్స్కి మా డైరెక్టర్స్ ప్రాణం పోశారు. అంటే దీనికి రూపం రావడానికి వెనకాల డైరెక్టర్స్ ఉన్నారు. ఇది కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. అలాగే మేము ఒక 5 డైరెక్టర్లు ఉన్నాము. అండ్ ఆ డైరెక్టర్ విజన్ కూడా చాలా లాంగ్ విజన్. ఇప్పటికిప్పుడు మాకు ప్రాఫిట్స్ రావాలనో, ఇప్పటికిప్పుడు రేపటికి ఏదో అయిపోవాలనో కాదు. ఇది ఒక 10 ఏళ్ళకి డెవలప్ అవుతుంది. ఆ 10 ఏళ్ల తర్వాత దీని గ్రోత్ ఏంటి మేము చూస్తామన్నట్టుగానే మా డైరెక్టర్స్ ఉన్నారు. సో అబ్సల్యూట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నడిచే వాళ్ళందరూ ఆ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళే దీంట్లో డైరెక్టర్స్గా ఉన్నారు. సో నన్ను నమ్మి యాజ్ అ ఫౌండర్ నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్స్, భారీ పెట్టుబడులు ఫెమిరేట్స్ మీద పెడుతున్నప్పుడు దీన్ని మన మహిళలు యూజ్ చేసుకోవాలి, ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి, మహిళలు ముందుకు రావాలి, అటు జీతాలు అందుకోవాలి, వారు స్వతహాగా సంపాదించాలి. అట్ ద సేమ్ టైం మిగతా మహిళలందరూ కూడా ఎవరికో ఇచ్చేది మన ఫెమిరేట్స్కి బుక్ చేసుకుంటే ఎనీ రైడ్ ఫెమిరేట్ అయిపోవాలి. ఇది నా లక్ష్యం. బయటికి వెళ్ళాలంటే ముందు మన ఫెమిరేట్స్ గుర్తు రావాలి. సో దట్ యు ఆర్ సపోర్టింగ్ ఉమెన్. మీరు ఏం చేయక్కర్లేదు, చారిటీ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మా రైడ్ బుక్ చేస్తే చాలు. అది మరొకరి సంపాదనకి, ఇంకో కుటుంబానికి ఉపయోగపడుతుంది. సో నా లక్ష్యం ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఇండియా లెవెల్కి తీసుకెళ్లాలని, ప్రతి ఊర్లో కూడా, అంటే నేను ఇందాక చెప్పినట్టు పింక్ క్యాప్స్ బెంగళూరుకే పరిమితమైంది, అంటే ఇంకో షీ క్యాప్స్ హైదరాబాద్కే పరిమితమైంది. ఫెమిరైట్స్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియాకి తీసుకెళ్లాలనేది నా లక్ష్యం. అంటే ప్రతి ఊళ్ళో కూడా ఫెమిరైట్స్ ఉండాలి. ముందు మెట్రోపాలిటన్ సిటీస్ని ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత అంచెలంచెలుగా సిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నా ఈ లక్ష్యంలో మన మహిళలందరూ, విశాఖపట్నం మహిళలే కాకుండా యావత్ మహిళలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని, అండ్ అలాగే డ్రైవర్లు కూడా రావాలి. డ్రైవర్ అనేది తప్పేం కాదు. ఇక్కడ మనం మహిళల కోసమే చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆంక్షలు ఉండవు. మనకి సెక్యూర్డ్గా ఉంటారు, డ్రైవరు సెక్యూర్డ్గా ఉంటారు, ఎక్కేవాళ్ళు కూడా ప్యాసింజర్స్ లేడీసే కాబట్టి, అలాగే మనం తీసుకెళ్ళేది గమ్యస్థానం ఇది రీచ్ చేసే వాళ్ళు కూడా డ్రైవర్స్ మహిళలే కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అండ్ అట్ సేమ్ టైం యాప్లో కూడా SOS బటన్స్, దిశ కంట్రోల్, మనకి దిశ పోలీస్ స్టేషన్కి ఏదైనా SOS బటన్ రాగానే దిశకి కంట్రోల్ రూమ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా SOS బటన్ కూడా మనం దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఉమెన్ సెక్యూరిటీ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. సో దీని మీద మహిళలు ఇంకేదైనా నాకు చెప్పాలన్నా మీ సజెషన్స్ ఆల్వేస్ వెల్కమ్. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఫౌండర్గా నేను కోరుకునేది ఫెమిరైట్స్ ఒక విశాఖపట్నంకే పరిమితం కాకుండా ఇండియా లెవెల్లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ.